హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీ. సో ఫ్రెండ్స్, మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనివల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. సో ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి లొకేషన్ వచ్చేసి ఇది మనకు శంకరపల్లి నియర్ బై. మనకి శంకరపల్లి నుంచి టువర్డ్స్ చేవెళ్ళ వెళ్ళేటప్పుడు మనకు శంకరపల్లి రైల్వే బ్రిడ్జి దాటిన తరువాత రైట్కి వికారాబాద్ వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్డు ఉంటుందండి. సో ఆ రోడ్డు ఫేసింగ్లో మనకి హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో వచ్చినటువంటి ఒక లేఅవుట్ మనకి సేల్కి వచ్చిందండి. సో మీరు చూస్తుంది వచ్చేసి ప్రాజెక్టు, ఈ కనపడే ప్రాజెక్టు మాత్రం పాత హెచ్ఎండిఏ లేఅవుట్ అండి. సో దీనికి కంటిన్యూగా నెక్స్ట్ మనకి లాంగ్లో ఏదైతే కనపడుతుందో అక్కడి నుంచి మనకి ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ అవుతుందండి. సో మనకి ఈ కనెక్టివిటీ రోడ్డు మాత్రం టువర్డ్స్ శంకరపల్లి టు వికారాబాద్ వెళ్ళేటువంటి 100 ఫీట్ రోడ్ అండి. సో మనకి శంకరపల్లి నుంచి చూసుకుంటే ఎగ్జాక్ట్గా 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే లొకేట్ అయి ఉందండి. సో నేను మీకు ఇప్పుడు చూపించే రోడ్డు ఏదైతే 60 ఫీట్ రోడ్ ఉందో, మెయిన్ వెంచర్ ఎంట్రన్స్ నుంచి ఈ 60 ఫీట్ రోడ్ అనేది పాత హెచ్ఎండి లేఅవుట్ అండి. సో దీనికి కంటిన్యూగా దీని తరువాత మనకి మన లేఅవుట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది మొత్తం కూడా 60 ఫీట్ రోడ్ యాక్సెస్, ప్రాజెక్ట్కి అయితే 60 ఫీట్ రోడ్ యాక్సెస్ ఉంటుంది. సో మెయిన్ 100 ఫీట్ రోడ్ నుంచి మనకి 60 ఫీట్ రోడ్ త్రూ మన ప్రాజెక్ట్లోకి అయితే ఎంటర్ అవ్వచ్చు అండి. సో కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి లేఅవుట్, చాలా న్యూ లేఅవుట్ అండి, కొత్త లేఅవుట్. శంకరపల్లి లొకేషన్లో మంచి రేట్లో మంచి ప్లాట్స్ కావాలనుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో మనం ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చేసాము. ఏదైతే కనపడుతుందో ఇది మనకి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అండి. సో ప్రాజెక్ట్ ఎంట్రన్స్ మీకు కనపడుతుంది కదా, ఇది మనకి ప్రాజెక్ట్ ఎంట్రన్స్. సో ఇప్పుడు మనం ప్రాజెక్టు లోపలికి ఎంటర్ అవుతున్నామండి. సో లోపలికి ఎంటర్ అయిన తర్వాత కూడా మనకి మొత్తం కూడా 60 ఫీట్ రోడ్ యాక్సెస్ ఏ ఉంటుందండి కంటిన్యూగా. సో ప్రాజెక్ట్ మనకి మెయిన్ రోడ్ నుంచి కూడా ప్రాజెక్టు లోపలి వరకు కూడా ఎండింగ్ వరకు కూడా 60 ఫీట్ రోడ్ యాక్సెస్ ఉంటుంది. మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే అది వచ్చేసి ప్రాజెక్ట్ సైట్ ఆఫీస్ అండి అది. సో ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఇది కంప్లీట్గా 30 ఎకర్స్ వరకు ఉంటుందండి. అప్రాక్సిమేట్లీ 30 ఎకర్స్ ప్రాజెక్ట్ ఇది. హెచ్ఎండిఏ రేరా అండ్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి ప్రాజెక్టు. శంకరపల్లికి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోని ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉందండి. సో ఇందుట్లో మనకి వీళ్ళు ఇచ్చినటువంటి ఎమ్యూనిటీస్ అండ్ వీళ్ళు ఇచ్చినటువంటి ప్లాట్ సైజెస్ అండ్ దీనికి నియర్ బై ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దామండి. సో ఈ వీడియో మనకి ఇందుట్లో మీరు చూస్తున్నటువంటి లొకేషన్ అంతా కూడా కంప్లీట్ ఇప్పుడు మనం ఉన్నటువంటి రోడ్డు యాక్సెస్ అవుతుంది. ఇది వచ్చేసి 60 ఫీట్ రోడ్డు. సో రైట్ సైడ్ మనకి ఇటు ఒక 60 ఫీట్ రోడ్ వస్తుందండి. సో మనకి ప్రాజెక్ట్లో 2 60 ఫీట్ రోడ్స్ వస్తాయి. మనకి రిమైనింగ్ 40 ఫీట్ 30 ఫీట్ రోడ్స్ అయితే వస్తాయండి. సో మనకు దీనికి ఆనుకొని ఫామ్ ల్యాండ్స్ కూడా, కొన్ని ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ కూడా మన దగ్గర అయితే ఉన్నాయి. సో ఈ చుట్టూ మనకు కనపడేటువంటి కాంపౌండ్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మన ప్రాజెక్ట్ అయితే స్ప్రెడ్ అయి ఉంది. సో డెవలప్మెంట్స్ పరంగా చూసుకుంటే చాలా మంచి డెవలప్మెంట్స్ ఇస్తున్నారండి వీళ్ళు ప్రాజెక్ట్ పరంగా చూసుకుంటే. సో డిస్టెన్స్ పరంగా చూసుకున్నా కూడా 1.5 కిలోమీటర్ శంకరపల్లి టౌన్కి బాగా దగ్గరగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో ఇందుట్లో ప్లాట్ సైజెస్ వచ్చేసి మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసి 267 స్క్వేర్ యార్డ్స్ అండి. సో 267 స్క్వేర్ యార్డ్స్, 400 స్క్వేర్ యార్డ్స్ అండ్ 600 స్క్వేర్ యార్డ్స్ అయితే ఈ 3 టైప్స్ ఆఫ్ ప్లాట్ సైజెస్ అయితే మనకి ఇందుట్లో సేల్కి అయితే ఉన్నాయండి. సో పార్క్స్, ఇందుట్లో వీళ్ళు ఇచ్చినటువంటి ఎమ్యూనిటీస్, మనకి పార్క్స్ ఇచ్చారు, మనకి మల్టిపుల్ లొకేషన్స్లో మల్టిపుల్ పార్క్స్, మల్టిపుల్ టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్స్ అయితే ఇచ్చారండి ఈ ప్రాజెక్ట్లో. సో మనకి లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. ఇదంతా కూడా మొత్తం కూడా అండర్ కన్స్ట్రక్షన్, ఎందుకంటే ఇది రైనీ సీజన్ కాబట్టి మనకి ఇంకా రోడ్ వర్క్స్ అయితే అయిపోలేదు. సో మనకి స్టోనింగ్ అయిపోయింది, రోడ్ కటింగ్ వర్క్స్ అయిపోయినాయి, మనకి డ్రైనేజీ వర్క్స్ అయితే ప్రస్తుతం నడుస్తున్నాయండి. సో నాకు తెలిసి ఇంకొక 6 మంత్స్లో ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా రెడీ అయిపోతుంది. సో మోకిల్లాకి కోకాపేటకి మనకి చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. మనకి మోకిల్లా ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మోకిల్లా ఉంటుంది. మనకు కోకాపేట అయితే ఇక్కడ నుంచి 25 కిలోమీటర్స్ డిస్టెన్స్లో కోకాపేట ఉంటుంది. సో దాంతోపాటు మనకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా ఇక్కడ నుంచి చాలా దగ్గరగా ఉంటుందండి. ప్రాజెక్ట్కి చాలా దగ్గరగా ఉన్నటువంటి లొకేషన్స్ అండి ఇవన్నీ. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి, నానక్రామ్ కూడా అండ్ హైటెక్ సిటీ కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఈ ప్రాజెక్టు. సో మనకు
కొల్లూరుకి కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో ఇందుట్లో మనకు వచ్చేసి 267, 400 అండ్ 600 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ సైజెస్ అయితే ఉన్నాయి. సో ఎవరైనా కూడా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇది వర్కౌట్ అవుతుందండి. ఈ ప్రాజెక్టు మనకి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి వర్కౌట్ అవుతుంది, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా మంచిగా వర్కౌట్ అయ్యేటువంటి ది బెస్ట్ లొకేషన్ అండి. శంకరపల్లికి చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. సో ఇందుట్లో వీళ్ళు ఇచ్చేటువంటి ఎమ్యూనిటీస్ పార్క్స్తో పాటు చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇస్తున్నారు, క్లబ్ హౌస్ ఇస్తున్నారు, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ ఇస్తున్నారు. సో ఎందుకంటే లేఅవుట్ చాలా పెద్దది కాబట్టి ఇందుట్లో రెసిడెన్షియల్గా ఉండే వాళ్ళకి బయట దాకా వెళ్ళి పర్చేజ్ చేయాల్సిన అవసరం లేకుండానే అన్ని ఎమ్యూనిటీస్ కూడా మనకి ఈ ప్రాజెక్ట్లోనే వీళ్ళైతే ఇస్తున్నారండి. సో ప్రాజెక్ట్ అంతా కూడా అండర్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. సో శంకరపల్లికి చాలా నియర్ బై ఉంటుంది. మనకి నీట్గా ఎంట్రన్స్ ఆర్చ్ ఇచ్చారు. మనకి 24/7 సెక్యూరిటీ ఉంటుంది. సో సీసీటీవీ సర్వైలెన్స్ ఉంటుంది. సో క్లియర్ టైటిల్ రేరా అప్రూవల్ ప్రాజెక్ట్ అండి ఇది. సో మనకి ఇక్కడ నుంచి చేవెళ్ళ కూడా ఎగ్జాక్ట్గా ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే చేవెళ్ళ లొకేషన్ ఉంటుంది. సో మనకి మోకిళ్ళ, కోకాపేటు, పటాన్ చెరు, బానూరు, లహరి రిసార్ట్స్, సో ఇవన్నీ కూడా చాలా దగ్గరగా ఉన్నటువంటి లొకేషన్ అండి. ఎవరైతే లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలని చూసుకునే వాళ్ళకైతే ఈ ప్రాజెక్ట్ ది బెస్ట్ ఆప్షన్ అండి. సో ఇక్కడ నుంచి మనకు వికారాబాద్ కూడా కనెక్టివిటీ అయితే ఉంటుంది. వికారాబాద్లో కూడా మన దగ్గర అయితే చాలా మంచి ప్రాజెక్ట్స్ అండి, నియర్ బై మన్నెగూడలో. సో మంచి ప్రాజెక్ట్స్ అయితే మనకి అడ్వెంచరస్ పార్క్, మనకి క్లబ్ హౌజెస్, పెద్ద ఎమ్యూనిటీస్, హై ఎండ్ ఎమ్యూనిటీస్ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ కూడా మనకి రోడ్ యాక్సెస్లో అయితే మనకు ఉన్నాయండి రైట్ నౌ. సో ఈ ప్రాజెక్ట్ అనే కాదు, మీకు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ కూడా మన దగ్గర అయితే ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి. సో వీళ్ళు ఇందులో కోట్ చేస్తున్నటువంటి ప్రైస్ వచ్చేసి 27,000 కోట్ చేస్తున్నారు. నెగోషియబుల్ అండి, 27,000 నెగోషియబుల్ ఉంటుంది. సో శంకరపల్లి నియర్ బై, శంకరపల్లి మోకిళ్ళకి, కోకాపేటకి నియర్ బై ప్లాట్ కావాలి అని అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ అయితే, ఈ ప్రాజెక్ట్ ది బెస్ట్ ఆప్షన్ అండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.